క్లాప్స్ ఎందుకు? రివ్యూ ఆఫ్ విష్ణు విన్యాసం స్టారింగ్ బై శ్రీ విష్ణు, నయన సారిక అండ్ సత్య. ఇక స్టోరీ విషయానికి వస్తే, ఒంగోలులో జూనియర్ లెక్చరర్గా చేస్తున్న హీరో శ్రీ విష్ణుకి జాతకాలు అండ్ వాస్తు మీద పిచ్చి ఉంటుంది. అది ఎంతలా అంటే, తను తినే ఫుడ్ నుండి తను కూర్చునే ప్లేస్ వరకు తన జాతకాన్ని అలాగే వాస్తుని బట్టి పనులు చేస్తుంటాడు. అలాంటి తన లైఫ్లో ఒక స్ట్రేంజ్ క్యారెక్టర్ ఉన్న హీరోయిన్ వస్తుంది. హీరోయిన్తో శ్రీ విష్ణు లవ్లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు హీరోయిన్ ఎవరు, హీరోయిన్ తన లైఫ్లోకి వచ్చిన తర్వాత హీరో శ్రీ విష్ణు ఎలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేశాడనేది స్టోరీ లైన్ చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే రన్ టైం వచ్చేసి 2 hours ఉంటుంది. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, హీరో శ్రీ విష్ణు తన కామెడీ టైమింగ్తో యాజ్ యూజువల్ ఆడియన్స్ని బాగా నవ్వించారని చెప్పాలి. అలాగే తన ప్రీవియస్ మూవీస్ లాగే ఇందులో కూడా కొన్ని డైలాగ్స్ని సెన్సార్ వాళ్ళకు దొరకకుండా చాలా బాగా చెప్పారు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, మనం సోషల్ మీడియాలో చూసే కొన్ని మీమ్స్ని ఇందులో చాలా బాగా యూజ్ చేసుకున్నారు. అలాగే ఆ సీన్స్ వచ్చినప్పుడు మంచి ఫన్ని జనరేట్ చేశారు. ఇక నెక్స్ట్ హీరోయిన్గా చేసిన నయన సారిక గురించి మాట్లాడుకుంటే, తను క్యూట్ అండ్ బ్యూటిఫుల్గా కనిపించారు ఈ మూవీలో. అలాగే మూవీ మొత్తం తన క్యారెక్టర్ మీదే వెళ్తుంది కాబట్టి మంచిగా పర్ఫామ్ చేశారు. అలాగే కమెడియన్ సత్య తన క్యారెక్టర్కి న్యాయం చేశారు. ఇక నెగిటివ్స్ అంటే డీసెంట్ ఇంటర్వెల్ అండ్ కొంచెం రన్ టైం ఎక్కువ అనిపిస్తుంది. ఓవరాల్గా ఈ వీకెండ్ అయితే మంచి మూవీతో ఎండ్ అయిందని చెప్పాలి. కన్ఫామ్గా అందరు వెళ్ళండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మూవీని. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.